గ్రామీణ ప్రాంతాల్లోని ముఖ్యంగా పండించే పంటలన్నిటిని కూడా వాటిని శుభ్రపరిచి, రైతులు పండించిన పంటల్ని శుభ్రపరిచి, ఇక్కడ అందులో ఏ చెత్త చెదారం ఉన్నా సరే తీసేసి క్లీన్ చేసి వాటిని నీట్గా ప్యాక్ చేసి మన వందన్ యోజనలో అంటే సర్ఫ్ ద్వారా ప్రారంభించినటువంటి వందన్ యోజన కార్యక్రమంలో మన మార్ట్ని పెట్టి ఇక్కడ అమ్మటం జరుగుతుందండి. ముఖ్యంగా రాజ్మా, ఇది బ్లాక్ పెప్పర్ అంటే మిరియాలు, రాజ్మాలో ఉన్నటువంటి అన్ని రకాలని ఇక్కడ పెట్టడం జరిగింది. అంతేకాకుండా జీడిపప్పు, మిరియాలు, పసుపు, కారం, ఇడ్లీ పొడి, ఇడ్లీ కారం పొడి, కందిపప్పు, నువ్వుల పొడి, మునగాకు పొడి, సాములు మరియు ఈ సాములు ఇవన్నీ కూడా ఇక్కడ ముఖ్యంగా అటు ఏజెన్సీ ప్రాంతాలన్నింటిలో కూడా పండించే పంటలు. రాగి పిండి అంటే సోళ్ళు ఇక్కడ ముఖ్యంగా పండించే పంట. అన్ని రకాలైనటువంటి రాజ్మా కింద చూపిస్తున్నాను. ఇంకా ఇదంతా చూడండి, ITDA ప్రింటేస్ ఉందండి. అంటే దీనికి ప్రతి ఒక్కటి కూడా నీట్గా శుభ్రపరిచి ఇక్కడ ఏజెన్సీలో పండించిన పంటలన్నింటిని కూడా ఇక్కడికి తీసుకొచ్చి శుభ్రపరిచి ప్యాక్ చేయటం జరిగింది. ఆరోగ్యమే కాకుండా ఆయుష్ కూడా పెరిగే అత్యంత కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి సామాన్ అండి ఇది. ప్రకృతి సహజ సిద్ధమైనటువంటిది. మన సార్ ఉన్నారు, ఏమైనా కొంచెం చెప్తారా సార్? మాట్లాడండి. మన ఆదివాస అంతిమ గిరిజనులు పండించే పంటలు ఇక్కడ నిత్యము గ్రేడింగ్ చేసి మంచి క్వాలిటీతోని అమ్ముతున్న ఇది మార్ట్ అయిన కేంద్రం. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. సార్ మీ పేరు చెప్పలేదు. నమస్కారము, అందరికీ నమస్కారము. నా పేరు అందరికీ నమస్కారాలు. నా పేరు భాస్కర్ రావు చెట్టి. మేము ఈ ఏజెన్సీ గిరిజన ప్రాంతంలోని సీసీలుగా పనిచేస్తున్నాము. సర్ప్ వెలుగు ఆధ్వర్యంలోని మేము పనిచేస్తున్నాము. మేము పండించే పంటలు గిరిజన ప్రాంతాల్లో నుంచి తరలించి గ్రేడింగ్ చేసి మంచి క్వాలిటీగా తయారు చేసి అమ్ముతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంతేకాకుండా ఇక్కడ ఈ సామాన్లు అన్నిటితో పాటు చీపుర్లు కూడా పెట్టడం జరిగింది. చూడండి, ప్రతి ఒక్కరూ మన ఏజెన్సీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు వచ్చి వీటిని తీసుకోవటం జరుగుతుంది. ధన్యవాదాలండి.